రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. హల్లెలూయా. మనము ఏం చేయాలి అని అంటే, మరి లోకంలో అందరూ జీవిస్తున్నటువంటి రీతిగా మనం జీవించకూడదు. అందరూ నడుచుచున్నటువంటి మార్గంలో మనము నడవకూడదు. మందులు కాక అంటే ఏంటంటే మత్తుతో కూడినటువంటి వారముగా మనం ఉండకూడదు. మనము దేవుని పైన ఆధారపడేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము మరి దేవుడు మనకు దయచేసినటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మనం విశ్వాసమును ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. మనము మన యొక్క ఓర్పును మనము చూపించేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవునిని పోలి మనము జీవించాలి. ఆయన యొక్క బిడ్డలను పోలి మనం నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుడు మన జీవితాల్లో మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఆయన చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. మనము పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారము ఉండాలి. ఓర్పును సహనాన్ని మన యొక్క విశ్వాస జీవితంలో మనము పాటించేటువంటి వారముగా ఉండాలి. మరి వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనము క్రీస్తును పోలి జీవించేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క జీవితంలో మరి ఆచరణ గనక ఉంటే, మనము వాక్యానుసారంగా గనక జీవించగలిగితే మాత్రమే ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనం పొందుకుంటాం. కానీ ఈ లోకానుసారంగా జీవిస్తే మాత్రం కూడా మనం ఆ యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకోము అనేటువంటి విషయము ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మనం దేవునిపైన ఆధారపడదాం. మనం ఓర్పు కలిగి జీవించుదాం. మనము మరి ఈ లోకంలో మనము విశ్వాస జీవితంలో అంతకంతము అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉందాం. మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని స్వతంత్రించుకుని దేవుని యొక్క రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకునేటువంటి వారముగా ఉందాం. మనకున్నటువంటి ఆసక్తిని మనం చివరాఖరి వరకు కాపాడుకుంటూ మనం దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుని ఆయన రాజ్యంలో ప్రముఖమైనటువంటి పాత్రలుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రవ్వా, ఆ విశ్వాస జీవితంలో మేము నా తండ్రి ఎదిగేటువంటి వారముగా వచ్చేటువంటి నాయన పరీక్షలను ఎదుర్కొనేటువంటి బిడ్డలుగా ఉండేట్టుకుని సహాయం దయచేయమని, నిరంతరం నా తండ్రి నీవే మాకును తోడుగా ఉండమని, మా ప్రార్థనలు ఆలకించమని ప్రవ్వా, హయాన్ని ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించినాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.